ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్వీట్ అండ్ సింపుల్ గా చేసే ఒక అద్భుతమైన రెసిపీ అన్నమాట. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో చేసుకునే ఒక హెల్దీ స్వీట్ అనే చెప్పవచ్చు. మీకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు తక్కువ టైంలో అండ్ హెల్దీగా అండ్ టేస్టీగా చేసుకునే ఒక రెసిపీ అనే చెప్పుకోవాలి. అయితే ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. లెట్ స్టార్ట్. చూస్తుంటేనే మనం ఎప్పుడెప్పుడు చేసుకొని తిందామా అనిపిస్తుంది కదా. నిజంగా టేస్ట్ కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా కుదురుతుంది అనమాట. రెసిపీ చేయడానికి కూడా పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. సింపుల్ గా ఒక 2-3 ఐటమ్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అవేంటో చూసేద్దామా మరి. ముందుగా అయితే రెసిపీ కోసం మనం సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని యాక్చువల్ గా మీకు బాగా అది పేస్టీగా కావాలి అనుకుంటే ఒక 6 నుంచి 7 గంటల వరకు నానబెట్టాలి. సగ్గుబియ్యంలో పెద్దవి చిన్నవని 2 ఉంటాయి కదా. చిన్నవైతే తొందరగా నానిపోతాయి. వీటికైతే ఒక 4 to 5 అవర్స్ సరిపోతుంది అనమాట. పెద్ద సగ్గు బియ్యం అయితే ఒక ఓవర్ నైట్ నానబెట్టినా మనకు పేస్ట్ అనేది నున్నగా వస్తుంది అనమాట. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సగ్గు బియ్యం నేను 1 కప్పు తీసుకుంటున్నాను. ఇది 100 గ్రామ్స్ అనమాట. ఆ కప్పుతో తీసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పులు వాటర్ పోసి నానబెట్టుకోవాలి. యాక్చువల్ గా క్వాంటిటీ అనేది అది డిపెండ్స్ అనమాట. కానీ మనం చూపించబోయేది ఇప్పుడు 100 గ్రామ్స్ ఆఫ్ సగ్గు బియ్యానికి చేసుకునే హల్వా కొలతలు అనమాట. మీరు మీ క్వాంటిటీని బట్టి ఈ కొలతలు ఫాలో అయిపోండి. మీరు ఎప్పుడైనా ఏది తీసుకున్నా ఒక గిన్నె తీసుకొని దాంతోనే అన్ని మెజర్ తీసుకున్నారనుకోండి, రెసిపీస్ అయినా అప్పుడు మీకు పర్ఫెక్ట్ గా కుదురుతాయి అన్నమాట. ఇక్కడ నేనైతే 6 నుంచి 7 గంటల వరకు నానబెట్టాను. నేను తీసుకుంటున్నది చిన్న సగ్గు బియ్యం అనమాట, తొందరగా నానిపోతాయి. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్ ఏమైనా మీకు ఎక్కువగా ఉంటే వాటిని వంచేసి ఇలా తీసుకోవాలి. వాటర్ ఏం అవసరం లేదనమాట. చూడండి, నేను వాటర్ వంచేసిన తర్వాత మన సగ్గు బియ్యం అయితే చాలా బాగా నానిపోయాయి అనమాట. మనకి 6 నుంచి 7 గంటల సేపు నానిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ సగ్గు బియ్యాన్ని మీకు పలుకులుగా కావాలంటే పలుకులుగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదు అనుకుంటే బాగా మాకి నున్నగా పేస్ట్ కావాలి అనుకుంటే కొద్దిసేపు ఎక్కువ వేసారనుకోండి మిక్సీకి, మనకి నున్నటి పేస్ట్ వస్తుంది అనమాట. వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా నున్నటి పేస్ట్ గా చేసుకొని ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకుందాం. మనం ఈ సగ్గు బియ్యాన్ని మిక్సీకి వేసేటప్పుడు ఒక టిప్ గుర్తుపెట్టుకోండి. మరీ ఎక్కువ వేసి క్వాంటిటీ మీరు మిక్సీకి వేసారనుకోండి, సగ్గు బియ్యం మామూలుగానే సాగుతుంటాయి కదా, సాగే గుణం ఉంటుంది కదా. మనకి పేస్ట్ అవడానికి చాలా టైం పడుతుంది. అందుకని కొద్దిగా సగ్గు బియ్యాన్ని వేసుకుని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుంది. తర్వాత గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు అయితే నీళ్లు పోసుకోవాలి. ఇదే కప్పుతో 2 కప్పులు బెల్లం కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నీళ్లు బాగా మరగనివ్వాలి, బాగా ఉడకాలన్నమాట. అంతవరకు ఈ వాటర్ ని మనం బాయిల్ చేసుకోవాలి. బాగా మరుగుతున్న వాటర్ లో అదే కప్పుతో 2 కప్పులు అయితే బెల్లం ఇలా చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఇలా 2 కప్పుల బెల్లం అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది బాగా మనకి తీగపాకం రావాలి. లేత తీగపాకం వచ్చేంత వరకు ఈ బెల్లాన్ని మనం కరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఈ బెల్లాన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇవన్నీ నలకలు ఉంటాయి కదా, పోవడానికి వడగట్టుకోవాలన్నమాట. వడగట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ బెల్లం వాటర్ ని ఇప్పుడైతే మనం అదే ప్యాన్ లోకి తీసుకోవాలి. నేను ఇంకొకసారి మళ్ళీ ఫిల్టర్ చేసేస్తున్నాను అనమాట. ఇలా చక్కగా ఫిల్టర్ చేసి వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇది లేత తీగపాకం వచ్చేంత వరకు మనమైతే గ్యాస్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా 1 లేదా 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ ని మనం లేత తీగ పాకం వచ్చేంత వరకు అయితే బాగా మరిగించుకోవాలి. ఇలా బెల్లం బాగా ఉడికిన తర్వాత చూడండి, ఇలా లేత తీగ పాకం వచ్చేంత వరకు మనం ఈ బెల్లాన్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మన సగ్గు బియ్యం పేస్ట్ పక్కన పెట్టున్నాం కదా, ఆ సగ్గు బియ్యం పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి. దీంతో పాటే ఇప్పుడు యాలకుల పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ యాలకుల పౌడర్ కూడా వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ సగ్గు బియ్యం పేస్ట్ ని ఇలా వేస్తూ చక్కగా అంతా కలిసేలాగా అయితే కలుపుకుందాం. ఇలా సగ్గుబియ్యం పేస్ట్ వేసి చక్కగా అంతా కలిసేలాగా ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కలుపుకున్న తర్వాత చూడండి పేస్ట్ మనకి ఎంత క్రీమీగా వచ్చిందో. నేనైతే సగ్గుబియ్యం కొద్దిగా లైట్ గా పలుకులు ఉంటేనే బాగుంటుందని పలుకులుగా పెట్టాను. ఇలా చక్కగా ఒక 10 నిమిషాలు కలుపుకున్న తర్వాత మీరు యాలకుల పొడి కావాలంటే ముందైనా వేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా కలిపేటప్పుడు కూడా నెయ్యి వీలైనంత ఎక్కువగా వేసుకోండి, బాగుంటది. ఇక్కడ నేనైతే ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసేసానండి.
అప్పుడే మనకి కలిపేటప్పుడు మన సగ్గు బియ్యం అనేది అడుగంటది అనమాట, సపరేట్ అయిపోతుంది. ఇలా కలుపుతూ ఉంటే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. గ్యాస్ ను మాత్రం లో ఫ్లేమ్ లో పెట్టుకోండి. సో అప్పుడు మనకి ఇలా మన నెయ్యి అనేది సపరేట్ అయిపోతుంది. ఒక 5 నుంచి 10 నిమిషాలు మనం కలుపుతూ ఉంటే మీడియం టు లో ఫ్లేమ్ లో. సో అప్పుడు మన గ్యాస్ ఆపేసి, సో ఇందులోకి డ్రై ఫ్రూట్స్ క్లిప్ మిస్ అయిపోయిందండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ చక్కగా నెయ్యిలో ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని సర్వ్ చేసుకొని వేడి వేడిగా తిన్నాం అనుకోండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్నాం అనుకోండి, సూపర్ ఉంటదండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెలే. నేనైతే బాదం అండ్ పిస్తా వేసానండి. సో నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్. సో మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి నెయ్యిలో ఫ్రై చేసి ఇలా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. అంతేనండి, వెరీ టేస్ట్ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోకండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.